ఉదయం 4:30 గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి 10:30కి పడుకునే వరకు కూడా ప్రతి కార్యక్రమంలో పూర్ణ సార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించిన ఏ అంశాల్లో వాళ్ళని నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో, మానసికంగా, శారీరకంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళని ఒక బలమైన శక్తిగా తయారు చేయాలన్నటువంటి మీ ఆలోచనలకు తగినట్టుగా మీరు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు నిర్వహించే విషయాలను నేర్చుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా, మీ దృష్టికి వచ్చారా? కొంచెం ట్రబుల్ పడతారు. అయితే యాక్టివిటీస్లో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆసక్తిగా ఉండేలాగా కొంత రెడీ చేస్తున్నాం. కాకపోతే ఇంటి దగ్గర కొంచెం ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి పేరెంట్స్తో ఓవర్ అటాచ్మెంట్ ఉన్నవాడు కొంచెం మొదటి రోజులో ట్రబుల్ పడుతున్నారు, కానీ నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే 100కి 90 మంది ఫుల్లీ రెడీ. అసలు వాళ్ళు దూకేస్తున్నారు. రకంగా చెప్పాలంటే మాకంటే వేగంగా వెళ్తున్నారు ఈ ప్రాజెక్టులో వాళ్ళు. కానీ కొద్ది మంది కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళని కూడా నెమ్మదిగా ట్రాక్లోకి తీసుకొస్తున్నాం. ఒక సంవత్సరం ఎవరైతే కొంచెం ట్రబుల్ పడ్డారో నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ బ్రహ్మాండంగా మళ్ళీ రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవరైనా ఎంసెట్ వైపు ఎవరైతే మన దగ్గర ఎంసెట్ కోచింగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోగా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం వెళ్ళాలంటారు. వీళ్ళు డిగ్రీలోకి వెళ్ళినప్పుడు డిగ్రీలో కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకంటే చాలా పరిణతి చెంది ఉంటున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్లో బ్రహ్మాండమైనటువంటి మాడిఫికేషన్ వచ్చిందనమాట. ఇలా వాళ్ళు మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే, చిన్న సమస్యలు ఉంటే అన్ని చోట్ల అన్ని ఎడ్యుకేషన్లోనూ అన్ని ఫీల్డ్లో ఉండేటటువంటివి. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం ఏం కాదు. అయినా మేము దీనికి ఒక పట్టుదలగా దీన్ని పంతంగా చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి పిల్లనైనా ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని సక్సెస్ చేయడం మా యొక్క ధ్యేయం. చిన్న మైనస్ పాయింట్స్ అందరికీ తప్పేవి కాదు. ఓకే సార్, మరి ఈ ప్రోగ్రాంలో చివరిగా నాదొక ప్రశ్న. అదేంటంటే సూపర్ 60 అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి, అంటే ఎంతో శ్రమకు వచ్చి ఉదయం 4:30 కాడ నుంచి సాయంత్రం 10:30 వరకు వాళ్ళతోనే మమేకమయ్యి వాళ్ళని ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలనేటువంటి ఒక గురుతర బాధ్యతని మీరు నెత్తి మీద వేసుకుని శ్రమ పడుతున్నారు మీరు, మీ మేడం గారు. ఈ సూపర్ 60 అనే ఈ బ్యాచ్ ద్వారా మిగతా బయట సమాజానికి కానీ ఇతర పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఈ ప్రోగ్రాం ద్వారా నేను సక్సెస్ కావడం, నా ప్రోగ్రామ్ సక్సెస్ కావడం నాకు ఒక ఇంట్రెస్టెడ్ ప్రోగ్రాం కాబట్టి నేను దీని ద్వారా ఒక ప్లెజర్ పొందడం అనేది ఒక చిన్న విషయం. అయితే స్టూడెంట్ని ఒక మంచి ఆరోగ్యవంతమైన మనిషిగా, ఒక ఆదర్శవంతమైన మనిషిగా తయారు చేయడం అనేది ఒకటైతే, పేరెంట్కి ఒక మంచి బిడ్డను తయారు చేసి అందిస్తాం అనేటువంటి ఒక విషయం అయితే, దీనికంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల వాళ్ళకి అందించాలనుకుంటున్న ఒక సందేశం ఏంటంటే, నిజానికి కాలేజీ వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా బతుకుతున్నారని సమాజంలో ఒక పేరు ఏంటంటే కాలేజీ వాళ్ళు చాలా గొప్పగా సంపాదిస్తున్నారు, చాలా గొప్పగా బతుకుతున్నారు, కారులో తిరుగుతుంటారని అనుకుంటారు. కానీ మా కాలేజీలు వాళ్ళు మేనేజ్మెంట్లు పడేటటువంటి హింస ఎంత అంటే, ముందు మేము అనారోగ్యం పాలైపోతాం ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఎందుకంటే స్టాఫ్ మెయింటెనెన్స్, వెహికల్స్ మెయింటెనెన్స్, కాలేజీలో స్టూడెంట్స్కి వాళ్ళ నేచర్లో మాటినటువంటి పిల్లలతో ఏ సమస్య వచ్చినా సామాజికంగా కాలేజీ వాళ్ళే ఫేస్ చేయాలి. వాళ్ళు అనారోగ్యం పాలైపోతున్నారు. నేను ఈ ప్రోగ్రాం ద్వారా కాలేజీలు అందరికీ అందించాలనుకున్న సందేశం ఏంటంటే, ఇలా చేస్తుంటే ఒక లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఒక భార్య భర్తలు కలిసి ఇలా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ ఒక మంచి కాలేజీ నడిపించుకుంటే మనం కూడా ఇలా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. ప్లస్ వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వచ్చు, మనం కూడా ఆరోగ్యంగా బతకవచ్చు. చక్కటి లిమిట్స్లో మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు చూసి అనేక కాలేజీల వాళ్ళు భవిష్యత్తులో అబ్బా మనం కూడా ఇలా చేస్తే బాగుండు, మనం కూడా హాయిగా బతికితే బాగుండండి. ఇక్కడ ఎవరెవరు హ్యాపీగా ఉంటారు? మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంటుంది ఈ ప్రోగ్రాంలో, స్టాఫ్ హ్యాపీగా ఉంటారు, స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, సమాజానికి మంచి జరుగుతుంది. ఇంతమంది ఆనందంగా ఉన్న ఈ ప్రోగ్రాంను కనుక నేను సక్సెస్ చేయగలిగితే రేపు కాలేజీ వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే బాగుండని అనిపించాలి అనేటటువంటిది నాకు కాలేజీ వాళ్ళకి అందించే సందేశం. ఇకపోతే సమాజానికి ఒక నేర ప్రవృత్తి, లేకపోతే లంచాలు తీసుకోవటం, లేదంటే కక్కుర్తి పట్టడం లేకుండా తన వృత్తి ధర్మాన్ని చక్కగా పాటిస్తూ తన సంతకంతో 10 మంది జీవితాలని బాగు చేస్తూ మంచి ఆఫీసర్లు అయ్యి వీళ్ళు సమాజానికి నేను ఇచ్చే ఒక బహుమతిగా మారాలన్నది నా ఉద్దేశం.
ఇవాళ చూడండి, మన భారత చట్టం స్వతంత్రం వచ్చిన తర్వాత సమసమాజ నిర్మాణం చేయాలని ఎన్నో కలగంటుంది. కానీ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే, ఒక సంకుచిత స్వభావంతో ఎన్ని సంపాదించినా తృప్తి ఉండదు. ఎప్పుడు మన స్వార్థం కోసం అలుగులాడుతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఒక నైతికతతో పెరిగిన స్టూడెంట్ ఏం చేస్తాడంటే, తన వృత్తి ధర్మాన్ని చక్కగా పాటించి తన సంతకంతో కొన్ని వందల మంది జీవితాలు బాగుపడుతుంటే చూసి సంతోషపడే ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసి ఈ సమాజానికి, ఈ భరతమాతకి, ఈ భారత చట్టానికి ఒక విలువ తెచ్చే ప్రయత్నంలో ఓ చిరు కానుక నేను కూడా అందించాలన్నటువంటి తపన నాకు ఇది. నేను ఇందాకే చెప్పాను, ఇది నా లైఫ్లో నా ఆఖరి ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. అంటే దీన్ని హైలీ సక్సెస్ఫుల్గా చేసి ఈ గిఫ్ట్ని అందిస్తే నేను అక్కడ తర్వాత రిటైర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఫైనల్ గిఫ్ట్ చాలా సక్సెస్ఫుల్గా అందరికీ ప్రపంచానికి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పటికి 2 రాష్ట్రాల్లో లక్షల మంది టీచర్ని, ప్రభుత్వ టీచర్లు అందించాం. ఆ విభాగంలో ఎన్నో కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తే మేము ఎంతో తృప్తిగా బతుకుతున్నాం. ఇది కొత్త ప్రాజెక్టులో అనేక రకాల ఉద్యోగాల్లో ఇది మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని చెప్పేసి, భవిష్యత్తులో దీని ద్వారా సివిల్ సర్వీస్ వైపు ప్రయాణం చేసి ప్రోగ్రాం ద్వారా భారతదేశానికి కావాల్సిన అత్యున్నతమైనటువంటి అధికారులను అందించాలన్నటువంటి ఓ గొప్ప లక్ష్యం దీని వెనుకున్నటువంటిది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి నేను చేయగలిగినటువంటి చిరు సహకారాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగి నా దగ్గర నుండి ఈ విషయాలను మీరు సమాజానికి అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. చూశారు కదా, ఆయన యొక్క 30 సంవత్సరాల దీర్ఘానుభవంతో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే ఎలాంటి ఆలోచనలు చేసి, ఎలాంటి నిర్ణయాలతో, ఒక రకమైనటువంటి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటే ఒక సమాజానికి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని అందించగలం అనే ఆలోచనతో అన్ని రకాలుగా ఒక సమాజానికి ఒక పెనుమార్పు తీసుకురావడానికి సంచలనమైనటువంటి విషయానికి శ్రీకారం చుట్టినటువంటి పూర్ణచంద్రరావు గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన తలపెట్టినటువంటి ఈ సూపర్ 60 అనేటువంటి బ్యాచ్ మంచి ఫలితాలు అందించాలని, ఆ ఫలితాల తాలూకు విషయాలతో మీ ముందు మరొకసారి పలకరించడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.